మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామన్న భారత్ నిర్ణయం దాయాది పాక్ పాలిట శాపంగా మారింది. భారత్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయంతో పాక్ తీవ్రమైన నీటి కరువుతో అల్లాడిపోతుంది. అక్కడి కాలువలు ఎండిపోయి వ్యవసాయ రంగం కుదేలయ్యే స్థితికి చేరుకుంటోందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన తర్వాత దానివల్ల కలిగే నష్టాలను పాక్ అంతకంతకు అనుభవిస్తోంది. సింధు జలాల విషయంలో తగ్గేదేలే అనే వైఖరిని భారత్ అవలంబిస్తుండగా అది దాయాది దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ వ్యవసాయ రంగానికి వెన్నెముక లాంటిదైన సింధు ప్రావిన్స్ లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ఆ దేశంలోనే అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థ కలిగిన సుక్కూర్ బ్యారేజ్ పరిధిలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోయాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. సింధుతో పాటు బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని లక్షలాది ఎకరాలకు ఆధారమైన సుక్కూర్ బ్యారేజ్ పరిధిలోని కాలువల్లో నీటి లభ్యత ఆందోళనకర స్థాయికి చేరింది. ప్రధాన కాలువలైన దాదు కెనాల్లో 82%, నార్త్ వెస్టర్న్ కెనాల్లో 64.1%, రైస్ కెనాల్లో 38% నీటి కొరత ఏర్పడింది. దీనివల్ల సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోతున్నాయి. ఫలితంగా తీవ్ర కరువు ఏర్పడుతోంది. కరువుకు తోడు పాక్లోని వివిధ ప్రావిన్సుల మధ్య నీటి పంపిణీ, అక్రమ తరలింపులు వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. తమకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని పంజాబ్ ప్రావిన్స్ అక్రమంగా వాడుకుంటోందని సింధ్ ఆరోపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ కు కేటాయించిన వాటా 44,000 క్యూసెక్కులు కాగా వారు ఏకంగా 21% అదనంగా అంటే 53,394 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నారని విమర్శిస్తోంది. అటు తౌన్సా బ్యారేజ్ వద్ద కూడా కేటాయింపుల కంటే 9.3% అదనంగా నీటిని తోడేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చష్మా బ్యారేజ్ వద్ద నీటి మట్టాలు పెరుగుతున్నా దిగువన ఉన్న సింధు ప్రాంతానికి మాత్రం చొక్క నీరు విడుదల చేయడం లేదని ఉద్దేశపూర్వకంగా తమపై వివక్ష చూపిస్తున్నారని సింధ్ అధికారులు మండిపడుతున్నారు. ఈ నీటి సంక్షోభం పాకిస్తాన్లో తీవ్రమైన రాజకీయ రచ్చకు దారితీసింది. కరాచీలో దశాబ్దాలుగా వేధిస్తున్న నీటి కొరతను తీర్చడంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని సింధ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ విమర్శించింది. ఈ విమర్శలను పీపీపీ తిప్పికొడుతోంది. పాక్ ప్రభుత్వ వైఫల్యాలు, ఫెడరల్ వాటర్ మేనేజర్ల అసమర్థత వల్లే సింధు ప్రావిన్స్ కు ఈ దుస్థితి వచ్చిందని పీపీపీ సింధ్ అధ్యక్షుడు నిసార్ అహ్మద్ కుహ్రో ఎదురుదాడికి దిగారు. పాక్లో 67% వ్యవసాయ ఉత్పత్తులు ఇచ్చే సింధు ప్రావిన్స్ కు నీటి వాటా ఇవ్వకపోవడం ఆర్థిక మారణ హోమమేనని ఆరోపించారు. అధికారుల లెక్కల ప్రకారం సింధు ప్రావిన్స్ ఏటా దాదాపు 55 లక్షల టన్నుల వరిధాన్యం పండిస్తోంది. బియ్యం ఎగుమతులు చేస్తూ పాకిస్తాన్కు ఏటా $1.4 బిలియన్ ఆదాయాన్ని సమకూరుస్తోంది. అంతటి కీలకమైన ప్రాంతానికి నీరు అందకపోతే పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశనమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.